ఫ్రెండ్స్ ఇదిగోండి, మనము ఆరు బయట దీపారాధన చేసినప్పుడు గాలి బాగా వస్తూ ఉంటుంది, కానీ ఆ గాలికి దీపం అసలు ఉండదు కదా. మనం ఇలా ముట్టియగానే ఇలా కొండెక్కుతూ ఉంటుంది, కానీ అలా కొండెక్కకుండా ఉండాలంటే మనం చాలా ప్రయత్నం చేస్తూ ఉంటాం, దానికి ఏదో ఒకటి అడ్డుగా పెడతా ఉంటాము. అయినా ఒక్కోసారి ఆయిల్ ఉండగానే దీపం అంటూ కొండెక్కుతూ ఉంటుంది. కానీ ఇక్కడ చూడండి, జలదీపాలు పెట్టేసి అయితే 1 అవర్ కంటే ఎక్కువగా అవుతుంది. ఇక్కడైతే చాలా గాలి వస్తుంది, కానీ ఎంత గాలి వచ్చినా కానీ ఈ యొక్క దీపం అయితే కొండెక్కదనమాట. ఎందుకంటే నేను కొబ్బరి చిప్పల్లో జలదీపాలు అయితే ముట్టించుకున్నాను. ఈ యొక్క కొబ్బరి చిప్పలు కూడా చాలా పెద్దగా ఉన్నాయి, చూసారా? చాలా పెద్దగా అంటే చాలా పెద్దగా ఉన్నాయి. యాక్చువల్గా నేను ఈ యొక్క కొబ్బరికాయ కొట్టినప్పుడు నాకు ఈ యొక్క కొబ్బరి చిప్పలు పాడేయాలనిపించినప్పుడు అంత పెద్దగా చాలా బాగున్నాయి. వీటిని ఏదో ఒక విధంగా మనం వాడుకోవచ్చు అనే ఉద్దేశంతో అయితే నీట్గా క్లీన్ చేసుకొని పైన కూడా మంచిగా పాలిషింగ్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. మనకి ఈ యొక్క కొబ్బరి చిప్పలు కూడా బయట ఆన్లైన్లో అమెజాన్లో కూడా సేల్ చేస్తున్నారు. అలా కాకుండా మనం కొబ్బరికాయ కొట్టినప్పుడు కొంచెం మంచి పెద్ద సైజులో ఉన్నాయి, మంచిగా ఉన్నాయి అనుకో, సర్కిల్గా ఉన్నవి ఇలా నేనైతే సేకరించుకుని జలదీపాలు పెట్టుకోవడం కోసం వాడతాను. ఇంకొంచెం చిన్న సైజులో ఉంటాయి, ఇదైతే చాలా పెద్దగా ఉందన్నమాట. బాగా అనిపించింది నాకు. ఇక్కడ ఇలా చూస్తూ ఉంటే చిన్న హోల్ చేసి శివయ్యకి అభిషేకం చేయడానికి చాలా బాగుంటుంది అనిపించింది. ఇంకోండి పెట్టి 1 అవర్ అవుతుంది, ఇంకా ఆయిల్ ఉందన్నమాట. యాక్చువల్గా ఈ యొక్క జలదీపాలు అయితే ఎక్కువసేపు మనకి నిలిచి వెలుగుతుంది అనమాట. ఎందుకంటే దీపం అనేటువంటిది ఇలా మధ్యలో ఉన్నటువంటి దీపాలు ఏవైనా కానీ గాలికి అటు ఇటు కొట్టుకోవు, కాబట్టి ఎక్కువసేపు చిన్న మంట పైన మంచిగా వెలుగుతూ ఉంటుంది. ఎంత గాలి వచ్చినా కానీ దానికి సైడ్కి సపోర్ట్గా ఉంది కదా, అందువల్ల దీపం అయితే కొండెక్కదనమాట. ఇదిగోండి, ఈరోజైతే తులసి కోట దగ్గర దీపారాధన చేసుకున్నప్పుడు ఆ విధంగా ముట్టించుకున్నాను. ఇదిగోండి, ఇవంతా అయిపోయింది. ఆ దీపాలు మాత్రం ఇంకా దగ్గర ఇంకొక 1 అవర్ వరకైనా ఉంటుంది, చూపిస్తాను. ఇంకో 1 అవర్ తర్వాత ఇలా ఉంది ఏంటి అనేటువంటిది. నేనైతే ఎక్కువగా ఆయిల్ వేయలేదు, ఎందుకంటే దీనికి వెయిట్ ఎక్కువ అయితే మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అవుతుంది అనే ఉద్దేశంతో.